క్షిప్రప్రసాదన గణపతి. ఈ మంత్రం ఓం గం క్షిప్రప్రసాదనాయ నమః అని ఒక మంత్రం ఉంటే, ఇంకొక మంత్రంలో ఓం గం క్షిప్రప్రసాద గణపతయే నమః అని అంటారు. ఈ క్షిప్రప్రసాద గణపతి యొక్క ఆరాధన చాలా చోట్ల శీఘ్ర ఫలితం గురించి చేస్తారు. విశేషంగా కేరళలో ఈయన ఆరాధన చాలా బాగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులో కూడా గణపతి దేవాలయాలు చాలా ఉన్నా అందులో ఈ గణపతి దేవుడి గుడి చాలా విశేషం. కర్పగ గణపతి అని అంటారు పెలయారపట్టి అనే ఊరిలో. ఈ కర్పగ గణపతి యొక్క విశేషం ఏంటంటే స్మరణ మాత్రం చేతనే శీఘ్రంగా ఫలాన్ని ఇస్తాడు. అందుకే ఆయన పేరే క్షిప్రప్రసాదన, అంటే శీఘ్రంగా ప్రసాదం అంటే ఫలాన్ని ఇవ్వగల శక్తి కలిగిన అని అర్థం అన్నమాట. స్వాతి నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం చాలా విశేషం. విశేషంగా స్వాతి నక్షత్రం నాడు ఈ ఆరాధన చేయడం కూడా చాలా విశేషం. ఈయన ధ్యాన శ్లోకం ధృత పాశాంకుశ కల్పలత స్వవరదశ్చ బీజాపూరయుత శశిశకలకలిత మౌళీ త్రిలోచనో అరుణశ్చ గజవదన భాసురభూషణదీప్తో బృహదుదరః పద్మవిష్టరోల్లసితరః విఘ్న పయోధరపవనః కర్మధృతకమలః సదాస్తు మే భూత్యై అని అంటారు. ధృత ధరించినవాడు. ఏంటివి? పాశము, అంకుశము, కల్పతరువు యొక్క లతని, కల్పతరువు అంటే కోరిన కోరికలను పూర్తిగా ఇచ్చేది. స్వవరదశ్చ వరద శక్తితో 6 చేతులతో కూడిన, ఒక చేతిలో బీజాపూరం అంటే దాడిమి ఫలంతో, శశిశకల కలిత మౌళి చంద్రుడి యొక్క శకలాన్ని ధరించిన, స్త్రిలోచన 3 కన్నులతో, అరుణకాంతి అరుణము రంగులో అంటే సూర్య ఉదయ సమయంలో అరుణుడు 7-7:30 సమయంలో సూర్యుడు ఏ రంగులో అయితే కనిపిస్తాడో ఆ రంగుతో ఉన్న గజవదన ఏనుగు ముఖం కలిగిన, భాసుర వెలుగుతూ ఉన్న, భూషణదీప్తో అలంకారములతో కూడిన, భూషణదీప్తో అంటే వజ్ర వైడూర్యాలతో కూడిన అలంకారములు ఈయన అరుణ రంగులో ఉండేసరికి అవి వజ్రాలు తెల్లగా మెరవడం వల్ల భాసుర అంటే సూర్యుడి యొక్క వెలుతురు ఎలా వస్తుందో అలా ఈయన శరీరం నుంచి వెలుతురు బయటకు వస్తుంది. బృహదుదర అంటే పెద్ద పొట్ట కలిగిన, బొజ్జ కలిగిన అని అంటాం మన భాషలో. పద్మవిష్ట రోల్లసిత, పద్మవిష్ట అంటే పద్మాసనంలో కూర్చుని ధ్యానముద్రతో కలిసి ఉన్న, విఘ్నపయోధర